అడగకుండా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుడు నాతో ఉన్నాడని నమ్మేవారు అసాధ్యమైన వాటిని సుసాధ్యపరుచుకుంటారు. ఊహకు మించిన వాటిని అడుగుతారు, శక్తికి మించిన వాటిని అడుగుతారు, గొప్ప వాటిని అడుగుతారు, వారి వల్ల కాని వాటిని అడుగుతారు. వారిని బెదిరించి వారిని భయపెట్టే వాటి విషయంలో ఎదురాడి జయిస్తాం దేవుని సహాయంతో అంటూ దూసుకొని దావీదు గొలియాతును జయించినట్లుగా ముందుకు దూసుకొని వెళ్తారు. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరిలో ఈ దేవుని ఆత్మ ఉంటుందో వారు ఈ రీతిగా ప్రవర్తిస్తారు. పరిశుద్ధాత్మ ఎవరైతే ఈ ఆత్మను కలిగి ఉంటారో వారి నడవడిక, వారి విధానం, వారి ఆలోచనలు, వారి పద్ధతులు ముందుకే దూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. యెహోషువ దేవుని ఆత్మను కలిగిన వాడు, దైవాత్మను కలిగిన వాడే గొప్ప ప్రార్థనలు చేయగలుగుతాడు, గట్టి ప్రార్థనలు చేయగలుగుతాడు. అవి ముందున్న పరిస్థితిని కళ్ళతో చూడగా, ఆత్మనేత్రాలతో చూడగలుగుతాడు, ప్రభువుతో మాట్లాడగలుగుతాడు, ప్రభు యొద్ద నుంచి వాటిని పొందుకోగలుగుతాడు. అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్లుగా దేవుని యొక్క గుణం కూడా మనకు తెలియాలి. అడిగితేనే ఇస్తాడు. యవన బిడ్డలు, చిన్నలు, పెద్దలు, యూత్, బ్రైట్ ఫ్యూచర్ కొరకు మీరు ఏం అడుగుతారో అదే దేవుడు మీకు ఇస్తాడు. అడగాలి మీ అందరూ కూడా. అలానే మనం కూడా అడిగితేనే దేవాతి దేవుడు అనుగ్రహిస్తాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తే యెహోషువ అంటూ ఉన్నాడు ఈ రీతిగా, యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏమని ప్రార్థన చేశాడంట? 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిల్చును, చంద్రుడు ఆగెను. సూర్యుడిని చంద్రుడిని ఆపటం ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల మాత్రమే అవుతుంది. అంటే అసలు మన చేతుల్లో లేనటువంటివి, మన వల్ల కానటువంటివి కొన్ని కార్యాలు అవనివి ఉంటాయి. డబ్బు అక్కడికి రాదు, ఆస్తి అక్కడికి రాదు, ధన ఘనతలు, కుల బలాలు అక్కడికి రావు, సౌందర్యము, అందము అక్కడికి రాదు. కొన్ని సమయాల్లో ఇవేమీ అక్కడికి రావు. అన్ని సమయాల్లో కూడా మనకి సహాయం చేయగలిగింది దైవశక్తి మాత్రమే. దైవశక్తి మాత్రమే మనల్ని ఆదుకుంటుంది. ఆ దైవశక్తి మీద మనం ఆధారపడ్డము. ఆ దైవశక్తి మనకు తోడుగా ఉన్నప్పుడు ప్రకృతి